జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపో ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగా తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామివారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాద నీరాజనం వేదిక ఆకాశగంగా జపాలి ప్రాంతాల్లో ధార్మికోపన్యాసాలు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 2వ తేదీ ఆదివారం ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరాకాండ అఖండ పారాయణం జరగనుందని, హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. జపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయటంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇక్కడి స్వామివారి జన్మస్థలమైన ఆకాశగంగలో మాతృమూర్తి అంజనాదేవి సమేత బాలాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మొదటిసారిగా మాల్పూరి ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు హతిరాంజీ మఠం పరిపాలన అధికారి రమేష్ తెలిపారు. హనుమత్ జయంతిని సందర్భంగా శనివారం నుండి ప్రతిరోజు భక్తులకు విక్రయిస్తామన్నారు. 20 రూపాయల విలువ గల ఈ మాల్పూరి ప్రసాదం ఎంతో రుచికరంగా ఉందని, భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హతిరాంజీ మఠం హనుమంతు, ఓం ప్రకాష్ దాస్జీ, వైఖానస ఆగమ సలహాదారులు, మోహనరంగాచార్యులు, పార్పతేర్ తులసీప్రసాద్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, సెల్వం, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత దేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో, అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది.